తిప్పతీగతో మనం ఈ అద్భుతమైన ఒక పౌడర్ రెడీ చేస్తున్నాం అనమాట. దానికోసం కావాల్సిన పదార్థాలు త్రిఫలాలో 25 గ్రామ్స్ కరక్కాయ పొడి ఉంటుంది, 25 గ్రామ్స్ మన ఉసిరికాయ పొడి, 25 గ్రామ్స్ తానికాయ పొడి. సో టోటల్ 75 గ్రామ్స్ ఆఫ్ త్రిఫలా చూడడం, తిప్పతీగ చూడడం ఒక 25 గ్రామ్స్, అంటే టోటల్గా ఒక 100 గ్రాములు, టోటల్గా ఒక 100 గ్రామ్స్ పొడి మనం రెడీ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మన దగ్గర 75 గ్రామ్స్ త్రిఫలా చూడడం ఉంది. దాంట్లో మనం ఒక 25 గ్రామ్స్ తిప్పతీగ చూడడం కలుపుతామన్నమాట. సో ఇది అందాజుగా నేను ఒక 25 గ్రామ్స్ దీంట్లో కలుపుతున్నాను. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. త్రిఫలా చూర్ణంను తిప్పతీగ చూర్ణం మిక్స్ చేసేసి దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టేసుకోవాలి. దీని షెల్ఫ్ లైఫ్ కూడా ఒక 1 ఇయర్ వరకు ఉంటుంది. త్రిఫలా ఇంకా తిప్పతీగ చూర్ణాన్ని మీరు చక్కగా మిక్స్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఎక్కడైనా బయట పెట్టచ్చు. మరి అంటే ఏమంటారు, మాయిస్ట్ ప్లేసెస్లో పెట్టకూడదు. నీట్గా క్లోజ్ చేసేసి వెట్ స్పూన్స్, అంటే ఈ తడైన స్పూన్స్ వాడకుండా అలా నీట్గా బయట పెట్టుకోవచ్చు. సో ఇది మనం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వాడాల్సిన పద్ధతి నేను మీకు చూపిస్తాను. ఒక 40 ml గోరువెచ్చటి నీళ్ళు, అంటే మీకు ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని దీంట్లో ఒక అర చెంచా, అంటే 500 మిల్లీగ్రామ్స్ అండి, అర చెంచా చక్కగా ఈ గోరువెచ్చటి నీళ్ళలో మనం ఈ పౌడర్ని కలుపుకోవాలి. కలుపుకొని భోజనం చేసే అరగంట ముందు, అంటే మార్నింగ్ లంచ్ చేసే అరగంట ముందు, రాత్రి భోజనం డిన్నర్ చేసే అరగంట ముందు ఇది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత భోజనం చేయొచ్చు. ఇది ఒక 1.5 మంత్ మీరు వాడారనుకోండి, మీకు చక్కగా రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓన్లీ తిప్పతీగ ఇంకా త్రిఫలా చూర్ణం వాడితే సరిపోదండి. దీంతోపాటు ఖచ్చితంగా ఆహార నియమాలు, అలాగే ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో ఓన్లీ మెడిసిన్స్ గురించి చెప్పలేదు. ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, అలాగే కంటిన్యూస్గా మనం యాక్టివ్గా ఉండాలి. ఊరికే అంటే మార్నింగ్ 1 గంట ఎక్సర్సైజ్ చేశాను కదా, తర్వాత ఒక 10 గంటలు నేను కూర్చొని జాబ్ చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా ఒక 1-2 అవర్స్ తర్వాత మొబైల్గా అవ్వడం, అంటే లేవడం, తిరగడం, బాడీ స్ట్రెచ్ చేయడం. సో బాడీ అలా మూవ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఫ్యాట్ మెల్లిమెల్లిగా కరుగుతుంది. దాంతోపాటు ఆహార నియమాలు, ఖచ్చితంగా టైంకి తినడం అనేది చాలా చాలా ముఖ్యం. సో మధ్యాహ్నం లంచ్ 1 గంట లోపు అయిపోవాలి. రాత్రి భోజనం సూర్యాస్తంతో పాటు, అంటే బై 7-7:30 లాస్ట్ ఒక 7-7:30 లోపు మనం భోజనం చేసేయాలి. చాలామంది ప్రశ్న ఏమొస్తుందంటే, ఇంత తొందరగా తింటే మళ్ళీ మధ్యరాత్రి ఆకలి అవుతుంది కదా డాక్టర్ అని అడుగుతుంటారు. కానీ మీరు ఇది అలవాటు చేసుకోవడానికి ఒక 15 రోజులు పడుతుందండి. అంటే ఇన్నేళ్ళు మనం బాడీకి అలవాటు చేసాము, 9ంటికి తినడం, 10ంటికి తినవడం, మళ్ళీ ఒక ఈజీగా 10-10:30కి అలా పడుకుంటున్నాం. అలా కాకుండా ఒక 15 రోజులు 20 రోజులు మనం మన మైండ్కి చెప్పామనుకోండి, లేదు ఆరోగ్యం ఇంపార్టెంట్, దానికోసం మనం ఖచ్చితంగా 7-7:30 లోపు, అంటే ఈ మెడిసిన్ తీసుకున్నాం, మనం 6:30-7 లోపు ఈ మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి, 7-7:30 ఆ టైంలో మళ్ళీ భోజనం చేసేసి 9-9:30 లోపు పడుకోవాలి. ఇలా కనుక మనం రెగ్యులర్గా 1-1.5 మంత్, ఒక నెల రోజుల పాటు ఈ త్రిఫలా ఇంకా తిప్పతీగ చూడడం రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా మీ ఊబకాయ సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. ఇలా ఒక అరకప్పు నీళ్ళలో ఇది కలుపుకొని తీసుకుంటే మనం చాలా ఈ ఊబకాయ సమస్యతో ఈజీగా రిజల్ట్స్ రావచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇది తీసుకున్నప్పుడు దీంట్లో కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి కొన్ని ఉంటాయి. ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే, డైజెషన్ ఇష్యూ లేదు, ఈజీగా కొంచెం ప్రాబ్లం లేదు, యాసిడిటీ ప్రాబ్లం లేదు అన్నవాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు కొంచెం కడుపు నొప్పిలాగా అనిపించడము, అలాంటి వాళ్ళు కొంచెం క్వాంటిటీలో ఇంప్రూవ్ చేయండి. అంటే అప్పుడు మీరు 500 మిల్లీగ్రామ్స్ అలా కాకుండా జస్ట్ ఒక పావు చెంచాతో స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ పావు చెంచాతో స్టార్ట్ చేసి తర్వాత అర చెంచా వరకు మీరు తీసుకురావచ్చు అనమాట. ఇది ఖచ్చితంగా ఎప్పుడుది అప్పుడు, అంటే ఇది మార్నింగ్ నేను కలిపేశాను, కొంచెం ఎక్కువ కలిపాను కదా అని సాయంత్రం తీసుకోవడము, లేదంటే రాత్రి కొంచెం ఎక్కువ చేశాను కదా అని మార్నింగ్ తీసుకోవడం, ఇలాంటిది మాత్రం ఎప్పుడూ చేయొద్దు. ప్లస్ డోసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. రోజుకి 1 స్పూన్ అలాగే ఈ మెడిసిన్ కోసం పక్కన పెట్టేసి అందాజుగా ఒక 500 మిల్లీగ్రామ్స్, అంటే ఒక అర చెంచా టీ స్పూన్ అలా మిక్స్ చేసి ఇది రెగ్యులర్గా మనం చేసుకోవాలి. అది వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. సో ఈ మెడిసిన్ ఏదైతే ఉంది, ఇది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ ఈ మెడిసిన్ వాడచ్చు. సో దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి రావు.